కేవీఎన్కు స్వాగతం. అధికారుల నిర్లక్ష్యం ఓ 9 కుటుంబాలకు శాపంగా మారింది. అవి పేదల గుడిసెలు. అందుకే కాబోలు అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులకు పట్టింపు లేకుండా పోయింది. అన్నం పుణ్యం తెలియని ఆ మనసులకు కంటనీరు పెట్టేస్తోంది. వివరాలకు వెళితే నేరడిగొండ మండలంలోని ఓ గ్రామంలో, అది కూడా జాతీయ రహదారి 44ను ఆనుకొని ఉన్న ఆరేపల్లి గ్రామం. ఇక్కడ గోండులు నివసిస్తారు. 9 కుటుంబాలు నివసించే ఇండ్లపై నుంచి 11 kV మెయిన్ లైన్ వెళ్తుందని, గాలివాన వస్తే వారు చుట్టుపక్కల ఇళ్లలోకి పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒకసారి ఈదురు గాలులు వీయడంతో వైరు తెగిపడి స్తంభం మీదనే పడిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, వెంటనే లైన్మెన్కు సమాచారం అందించడంతో ప్రమాదం తప్పిందని వారు వివరించారు. ఇట్టి లైన్ విషయమై విద్యుత్ అధికారులకు సైతం ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. కానీ అధికారులు ఇప్పటికీ స్పందించలేదని వారు వాపోయారు. అధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే నిరసనలు తప్పవని హెచ్చరించారు. కెమెరామెన్ సందీప్తో కొండవీటి శ్యాంప్రసాద్, ఆదిలాబాద్.